ప్రశాంతమైన ఓ కొండ ప్రాంతంలో హ్యాపీగా తన ఫ్యామిలీతో జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు షణ్ముగం. షణ్ముగంని అందరూ కూడా ప్రేమగా బెంజ్ అని పిలుస్తూ ఉంటారు. షణ్ముగం ఒకప్పుడు మలయాళం అండ్ తమిళ్ మూవీస్లో ఫేమస్ స్టంట్ పెర్ఫార్మర్గా ఉండేవాడు. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ అయినటువంటి అన్బు స్టంట్స్ చేస్తున్నప్పుడు ఓ ఘోర ప్రమాదం జరిగి చనిపోయాడు. సో దానితో బెంజ్ ఆ లైఫ్ను విడిచిపెట్టి ఇలా ఓ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇప్పుడు అతనికి ఉన్నదల్లా అతని భార్య లలిత, 2 పిల్లలు, మరియు తాను తన 3వ కొడుకులా చూసుకునే తన నల్లటి అంబాసిడర్ మార్క్ 1. ఓ రోజు బెంజ్ కొడుకు పవి తన కాలేజ్ ఫ్రెండ్స్ను ఇంటికి తీసుకుని వస్తాడు. అక్కడ వారంతా కలిసి బెంజ్కి తెలియకుండా అంబాసిడర్ను ఫన్ రైడ్కి తీసుకెళ్లి యాక్సిడెంట్ చేస్తారు. ఇది చూసి బెంజ్ పవిని కోపంతో కొడతాడు. దానితో పవి ఎంతగానో బాధపడతాడు. బెంజ్ కూడా పవిని కొట్టి ఉండాల్సింది కాదని ఫీల్ అవుతాడు. అతనికి సారీ చెప్పడానికి కాల్ చేస్తాడు. అయితే పవి బెంజ్ కాల్స్ను లిఫ్ట్ చేయడు. సో ఇప్పుడు బెంజ్ ఇక తన డ్యామేజ్ అయిన అంబాసిడర్ను తన ఫ్రెండ్ అండ్ లోకల్ మెకానిక్ అయినటువంటి కుట్టిచెంకు రిపైర్కి ఇచ్చి తన మాజీ స్టంట్ మాస్టర్ అంత్యక్రియలకు అటెండ్ అవడానికి చెన్నైకి వెళ్తాడు. తరువాత చెన్నై నుండి తిరిగి వచ్చిన బెంజ్ తను కొడుకులా చూసుకునే అంబాసిడర్ను పోలీస్ వాళ్లు తీసుకెళ్లారని తెలుసుకుని షాక్ అవుతాడు. కుట్టిచెంకు హెల్పర్గా పనిచేసే మణియన్ ఆ కారులో అక్రమంగా గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేశాడు. అయినా కారును పోలీస్ వాళ్లు స్వాధీనం చేసుకునేంత ఆధారాలు వాళ్ల దగ్గర లేవు. కాని అధికార దాహంతో కళ్ళు మూసుకుపోయిన అహంకారపూరిత ఆఫీసర్ అయినటువంటి ఎస్ఐ బెన్నీ ఆ కార్ను బెంజ్కి తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోడు. బెంజ్ ఆ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ బెన్నీను తన కారును ఇవ్వమంటూ ఎంతగానో రిక్వెస్ట్ చేస్తాడు. అయినా ఎస్ఐ బెన్నీ ఏమాత్రం కూడా కనికరం చూపించడు. అయితే త్వరలోనే రిటైర్ అవబోతున్న సీనియర్ ఆఫీసర్ సిఐ జార్జ్ మథన్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి బెంజ్కి ఎస్ఐ బెన్నీ చేత తన కారును ఇప్పిస్తాడు. అయితే మరుసటి రోజు జరిగే కానిస్టేబుల్ సుదీష్ సిస్టర్ నిశ్చితార్థానికి తనను అలాగే బెన్నీని, కానిస్టేబుల్ సుదీష్ను అంబాసిడర్లో తీసుకెళ్లమని జార్జ్ బెంజ్ను అడుగుతాడు. బెంజ్కి వెళ్లాలని లేనప్పటికీ జార్జ్ చేసిన హెల్ప్కి నో చెప్పలేకపోతాడు. సో ఇక బెంజ్ వాళ్లని ఆ నిశ్చితార్థానికి తీసుకువెళ్తాడు. ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ తరువాత జార్జ్ మళ్లీ పంచలిమేడులోని ఒక మారుమూల ఫామ్ హౌస్కు తమను తీసుకెళ్లమని పట్టుబడతాడు. ఇప్పుడు కూడా బెంజ్ తనకి వెళ్లడం ఇష్టం లేకపోయినప్పటికీ వారిని అక్కడికి తీసుకొని వెళ్తాడు. అయితే అక్కడ బెంజ్ ఒక భయంకరమైన నిజం తెలుసుకుంటాడు. ఆ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ తరువాత సుదీష్ సిస్టర్ యొక్క ఎక్స్ లవర్ ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తూ వేధించాడని, దానితో అతనికి మరియు సుదీష్ కుటుంబానికి మధ్య జరిగిన గొడవలో అనుకోకుండా అతను చనిపోయాడు. సో ఇక వాళ్ల కుటుంబ పరువును కాపాడడానికి జార్జ్ అండ్ బెన్నీ బెంజ్ యొక్క అంబాసిడర్లో ఆ శవాన్ని దాచిపెట్టి ఈ అడవిలో పాతిపెట్టేందుకు ఇక్కడి వరకు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బెంజ్ తనని ఇటువంటి పనుల్లో ఇన్వాల్వ్ చేసినందుకు ఒక్కసారిగా కుంగిపోయి వాళ్లని ఎదిరించలేక వాళ్లు శవాన్ని అడవిలో పాతిపెడుతూ ఉంటే బెంజ్ మౌనంగా కూర్చుండిపోతాడు. ఇక దాని తరువాత మరుసటి రోజు ఉదయం ఏదో దెయ్యం పట్టిన వాడిలా బెంజ్ ఇంటికి తిరిగి వస్తాడు. అతని చొక్కా మీద రక్తం మరియు బెంజ్ బిహేవియర్ను చూసి ఏం జరిగింది అని లలిత అడుగుతుంది. అయితే బెంజ్ ఆమెకు ఏమీ చెప్పడు. తరువాత లలిత పవి ఇప్పటివరకు వారి ఒక్క కాల్ను కూడా లిఫ్ట్ చేయలేదని చెప్తుంది. ఇక బెంజ్ టెన్షన్తో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అక్కడ జార్జ్ మరియు బెన్నీ నువ్వు నీ కొడుకును కొట్టడం వల్లే అతను కాల్స్ను లిఫ్ట్ చేయడం లేదని చెప్పి అక్కడి నుండి పంపించేస్తారు. తరువాత బెంజ్ తన కార్ను క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అడవిలో పోలీస్ వాళ్లు పాతిపెట్టిన వ్యక్తి యొక్క పర్స్ను తన కార్లో చూస్తాడు. ఇక అతను దానిని చూడగానే అతనికి అసలు నిజం తెలుస్తుంది. ఆ అడవిలో పాతిపెట్టింది మరెవరినో కాదు, తన సొంత కొడుకునని. ఇది కన్ఫర్మ్ చేసుకున్న బెంజ్ చాలా బాధపడతాడు. ఇక అతను అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. బెంజ్ మొదట సుదీష్ను కిడ్నాప్ చేసి అసలు ఏం జరిగిందో చెప్పమని అడుగుతాడు. ఇప్పుడు సుదీష్ అసలు తన సిస్టర్పై ఆమె ఎక్స్ లవర్ ఎటువంటి బ్లాక్ మెయిల్ లాంటివి చేయలేదని, అది అంతా కూడా జార్జ్ కల్పించిన కథ అని, అతను నన్ను కేవలం ఆ అడవిలో దారి చూపించడానికే తమతో పాటు నీ అంబాసిడర్లో తీసుకొచ్చారని, యాచువల్గా నీ అంబాసిడర్లో శవముంది అన్న విషయం నాకు నీతో పాటే తెలిసింది అని చెప్తాడు. ఇంతలో పవిని పూడ్చిపెట్టిన చోట భారీగా వర్షం పడి కొండచర్యలు విరిగిపడడంతో పవి డెడ్ బాడీ బయటపడుతుంది. ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా ఆ డెడ్ బాడీ పవిదే అని కన్ఫర్మ్ చేస్తారు. ఇది తెలుసుకున్న జార్జ్ అండ్ బెన్నీ ఈ కేస్ నుండి బయటపడడానికి కుటుంబ గొడవల కారణంగా బెంజే పవిని మర్డర్ చేశాడని ఓ అబద్ధాన్ని ప్రచారం చేస్తారు. యాచువల్గా బెంజ్ బెస్ట్ ఫ్రెండ్ అన్బు భార్యే ఈ లలిత. అన్బు చనిపోయాక బెంజ్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ పవి కూడా అన్బు అండ్ లలితల కొడుకు. ఇప్పుడు పోలీసులు లలిత అండ్ ఆమె కూతుర్ని అరెస్టు చేసి
తాము ప్రచారం చేస్తున్న అబద్ధం నిజమని ఒప్పుకోమ్మని వారిని బలవంతం చేస్తారు. ఇక బెంజ్ను కూడా పట్టుకుని ఈ పోలీస్ వాళ్లు స్టేషన్ బేస్మెంట్లో ఉంచుతారు. అక్కడ జార్జ్ వేరే ఆఫీసర్స్తో కలిసి బెంజ్ను చంపేయాలని చూస్తాడు. కాని కోపంతో రగిలిపోయిన బెంజ్ వారిని చిత్తుగా కొట్టి బెన్నీని చంపేసి అక్కడి నుండి తప్పించుకుంటాడు. తరువాత నీ కూతురు మేరీని కిడ్నాప్ చేయబోతున్నానని జార్జ్కు ఫోన్ చేసి చెప్తాడు. దానితో జార్జ్ వెంటనే తన కూతురి కోసం ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ జార్జ్ బెన్నీ శవాన్ని చూస్తాడు. ఆ శవం పక్కనే జార్జ్ను కూడా చంపడానికి బెంజ్ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు బెంజ్ జార్జ్ను ఘోరంగా కొట్టి తన కొడుకుని ఎందుకు చంపారని అడుగుతాడు. నిజానికి జార్జ్ కూతురు మేరీ అండ్ పవి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలియడంతో జార్జ్ కోపంతో రగిలిపోయాడు. అతను పవిపై ఒక చిన్న కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆ తరువాత అతన్ని ఘోరంగా హింసించి చంపేశాడు. ఇక బెన్నీ ఆ హత్యను బయటకు రానివ్వకుండా ఉండడానికి బయటే ఉన్న బెంజ్ కార్లోనే ఆ శవాన్ని దాచిపెడతాడు. ఇప్పుడు విషయాలు అన్నీ తెలుసుకున్న బెంజ్ కోపంతో రగిలిపోతాడు. జార్జ్ను పాలిథిన్ కవర్తో గొంతు కోసి చంపేస్తాడు. తరువాత పవి అంత్యక్రియల టైంలో మేరీ బెంజ్ కుటుంబంతో కలిసి పవిను కోల్పోయినందుకు ఏడుస్తుంది. తాను ప్రేమించిన వ్యక్తికి అండగా నిలబడాలని డిసైడ్ అవుతుంది. బెంజ్ కోర్టులో హాజరైనప్పుడు అతను తల పైకెత్తి మాట్లాడుతాడు. నేను నా కొడుకును చంపలేదు. నేను నా కొడుకుని చంపిన హంతకులను మాత్రమే చంపాను అని గట్టిగా అక్కడ ఉన్న వారందరికీ చెప్తాడు. తరువాత మేరీ బెంజ్ కుటుంబంలో ఒక మెంబర్ అయిపోతుంది. ఇలా ఇక్కడితో ఈ సినిమా ఎండ్ అవుతుంది.